తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు అనేది ఏమన్నా రాష్ట్ర పండగ, జాతీయ పండగ, ప్రజలందరూ కూడా ఒక రిలీజియన్ గా చేసుకునే పండగ అది. మరి ఇంత దుర్మార్గంగా వాళ్ళు చేసుకునే మహానాడిని ఎలా అధికార దుర్వినియోగంతో మహానాడిని చేసుకున్నారు అనడానికి నిదర్శనం ఈ వార్త. గుడి లేదు, బడి లేదు, ప్రభుత్వ ఆసుపత్రి లేదు, ఎక్కడ పడితే అక్కడ మహానాడు నిర్వహిస్తారా? అధికారం మీకుందని చెప్పేసి గుడుల్లో భక్తులను రానియకుండా ఆపేసి గుడుల్లో నిర్వహించుకుంటారా? స్కూల్స్ లో నిర్వహించుకుంటారా? ప్రభుత్వ ఆఫీసుల్లో నిర్వహించుకుంటారా మీరు? సో మీకేం రైట్ ఉంది? ప్రభుత్వ ఆఫీసుల్లో పార్టీ కార్యక్రమాలు ఏందా? గుళ్లలో పార్టీ కార్యక్రమాలు ఏందా? బళ్లల్లో పార్టీ కార్యక్రమాలు ఏందా? ఈ ఉదంతాలు చూస్తే దుర్మార్గం ఏంటో ఎక్కడ పడితే అక్కడ. అనకాపల్లి జిల్లా బుచ్చేపేటలో ఏకాదశి రోజున భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా అడ్డంగా టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు కట్టేసి భక్తులు మండపం నుంచి గుళ్ళోకి వెళ్లకుండా అడ్డంగా కుర్చీలేసి ఏకంగా ఆలయం తలుపులు మూసేసి స్వామివారి విగ్రహానికి ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఉంచి భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేస్తారా? భక్తులు ఎవరు గుండ్లోకి వెళ్ళడానికి లేదా? ఎక్కడ పడితే అక్కడ ఏకాదశి రోజు కూడా రానివ్వాల. మరి ఇంకా దుర్మార్గం అంటే అదే జిల్లా అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కేంద్రంలోని ప్రభుత్వ యోగా భవనంలో మహానాడు నిర్వహిస్తారా? ఇక ప్రైవేట్ హాల్స్ లో అయితే డబ్బులు కట్టాల్సి వస్తుందని చెప్పేసి చిత్తూరు జిల్లా పదపంజాని మండలం ఎంపీడీఓ కార్యాలయంలో పార్టీ కార్యక్రమం మహానాడు దీన్ని నిర్వహిస్తారా? ఇక చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం తొయ్యూరు పాయకట్టు అరుకుమాపల్లి గ్రామంలోని అరుగుమాని గంగమ్మ ఆలయ ప్రాంగణంలో గంగమ్మ అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో కూడా మహానాడు. ఈ దేవాలయమా లేకపోతే ఏంది ఇది? చిత్తూరు జిల్లా టీటీడీ కళ్యాణ మండపంలో, తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం సింగనాల్తూరు ప్రభుత్వ పాఠశాలలో కూడా చేస్తారా? ఇక సచివాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం 46వ వార్డు కస్తూరు నగర్లోని సచివాలయంలో మహానాడా? ఇంకా బద్వేల్లో అయితే మరీ దారుణం ఏంటంటే రికార్డింగ్ డ్యాన్సులు. గుడి లేదు, బడి లేదు, ప్రభుత్వ కార్యాలయం అని లేదు, ఏమీ లేదు. అన్ని చోట్ల మహానాడు నిర్వహించేస్తారు. మరోవైపు విశృంఖలత్వంగా బద్వేల్లో కార్యకర్తలు బోరుగొట్టిపోతున్నారని చెప్పేసేమో రికార్డింగ్ డాన్స్ పబ్లిక్ గా యువతలను తీసుకొచ్చి, దీనివల్ల ఎవరికైనా రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా ఈ మహానాడు వల్ల ఒరిగిందేమన్నా ఉందా? ఈ మహానాడు అనేది స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా, ఎదుటి వ్యక్తుల మీద నిందలు వేయడం కోసం గుళ్ళో భక్తులను ఇబ్బంది పెడతారు, బడుల దగ్గర ఇబ్బంది పెడతారు, ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఇబ్బంది పెడతారు, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా మహానాడులు వేసుకుని ఇబ్బంది పెడతారు. నిజంగా ఇది ఉన్మాదం కాకపోతే ఏంటిది? ఇది రాక్షసత్వం కాకపోతే ఏంటిది? మీ కార్యక్రమాలు చేసుకోవాలంటే మీ ఇంట్లో చేసుకో, మీ పొలంలో చేసుకో, నీ స్థలంలో చేసుకో. ప్రభుత్వ కార్యాలయాలు, గుళ్ళు, బళ్ళు సిగ్గుపడాలి నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ప్రజలు మిమ్మల్ని చూసి అసహ్యంతో మొహాన ఉమ్మేసే పరిస్థితి వచ్చింది. ప్రజలు రేపు ఇలాగే చేస్తూ ఉంటే ప్రజలు రేపు 29 ఎన్నికల్లో ఏకంగా అందరూ కలిసి మూకుమ్మడిగా కర్రుగాల్చి బ్యాలెట్ రూపంలో మీకు వాత పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు గ్రహించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మాత్రం జీవితాంతం గుర్తుండేలా వాత పెట్టడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు.